ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్నబాలరాజు పాస్టర్ని. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్క మనిషి కూడా లోకంలో ఏదో సాధించాలని, లోకమును ఏదో అనుభవించాలని ఒక భ్రమలో ఉంటున్నాడు. కానీ మరి మనమందరం కూడా ఈ లోకంలో యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని, ఇక్కడ కొంతకాలము మనము మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి వచ్చామని మర్చిపోతూ ఉన్నాం. అందుకనే మనకి ఈ జీవితం అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, మరి మన పాప దోషములని కడుక్కొని తల్లి గర్భం ద్వారా జన్మించిన మనమందరము తిరిగి మరణమనే వాకిలి ద్వారా మన నిత్య జీవంలో ప్రవేశించటానికి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తప్పు చేసి అపరాధం చేసి మరి మరణమనే పాపము ద్వారా భూలోకంలోనికి వచ్చామో, మరలా ఆ పాపముని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని మన తప్పును మనం తెలుసుకుంటే మనం భుజించవలసిన జీవవృక్ష ఫలములకు హక్కు కలిగి గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించే అధికారమును దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని తన తప్పును తెలుసుకొని దిద్దుకునేవాడు మరి మరలా జీవవృక్ష ఫలములు భుజించే హక్కు కలిగి యుగయుగములు దేవుడితో జీవించడానికి కృప కలిగి ఉంటాడు. అందుకని మానవులంటే తేజోవాసులని, మరి దేవుని బిడలని దేవుని యొక్క వాక్యం తేటగా బయలుపరుస్తూ ఉంది. అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.